డిఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని, ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, వెనుకపడిన జిల్లాలకి ఉపాధ్యాయ పోస్టులు పెంచాలని, ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట అధ్యకులు పరుచూరి రాజేంద్ర మీడియా సమావేశంలో తెలియజేశారు. అలాగనే గత 6 సంవత్సరాలుగా డిఎస్సీ నోటిఫికేషన్ లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డిఎస్సీ నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఆచరణలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు, జిల్లా డిప్యూటీ కార్యదర్శి పెయ్యల పృథ్వీరాజు, మమత పాల్గొన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒక జిల్లాకి ఒకే పరీక్ష పేపర్ ఉండేటటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వెనుకబడినటువంటి అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో పోస్టులను ఎస్జిటి పోస్టులు 1000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాము, డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. ఎన్నికల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారనే నమ్మకంతో ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా కూడా 8 కేబినెట్ సమావేశాలని ఇంతవరకు డిఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి పేపర్లకి పరిమితమైంది తప్ప ఏ రకమైనటువంటి ముందడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. డిసెంబర్ లో డిఎస్సీ పరీక్ష పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో గత 6 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని గతంలో జరిగినటువంటి ఘటనలు గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా అభ్యర్థులకు ఒకే రోజు పరీక్షా విధానం, అదేవిధంగా పరీక్షకు సంబంధించినటువంటి తేదీ, ఫలితాలకు సంబంధించినటువంటి తేదీ, నియామక పత్రాలకు సంబంధించినటువంటి తేదీని కూడా నోటిఫికేషన్ లో విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో గత ప్రభుత్వం ఖాళీగా 2,35,794 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాల నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితుల్లో ఇంకొక 1,00,000 పైగా పోస్టులు పెరిగేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటిది శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ సమస్యలను అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.